అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు అస్సలు తెలియదు పిల్లలు ఎక్కడ పోయినారు ఏమైంది. మొత్తం 6 మందిని పట్టుకుపోయినారు సార్ దగ్గర నుంచి. నా చిన్న నిమజ్జనం తెల్లారుతాను అంటే 12వ తేదీ సార్ 13 12 పట్టుకున్నారు. మహేష్ని పట్టుకున్నారు. ఇంకా 13 వచ్చేసి బెంగళూరు తీసుకెళ్ళారు. అప్పుడు మొత్తము 6 మందిని పిల్లల్ని పట్టుకున్నారు. 6 మందిని అంటే 6 మందిలో చెన్నమ్మ సర్కిల్ వాళ్ళు కాదు, అక్కడక్కడ వాళ్ళు. ప్రస్తుతానికి అయితే 2 అబ్బాయిలను కూడా పట్టుకొని మీరు చెప్పకపోతే ఏదైనా పట్టుకోవాలి. మీరు మాకు ఎవిడెన్స్ దొరికినాయి, దొంగతనాలు చేసినాము ఆమెను బెదిరిస్తున్నాం. చూపించినామని అంటే అదెల్లా ఎవిడెన్స్ చూపిస్తుంది మాకు. మా ఇంట్లో వచ్చిన స్థలం పట్టాలి అవి ఇవి మొత్తం తీసుకుని ఈ పట్టాలు ఎక్కువ డబ్బులు తీసుకొచ్చేదమ్మా 2 లక్షలు 3 లక్షలు ఇది ఇచ్చేస్తాం. మీ ఇంట్లో ఉండే పట్టాలు ఆ అబ్బాయి కూడా తీసుకెళ్ళి నువ్వరే వాళ్ళకి నువ్వు సపోర్ట్ అంటే ఫోటో ఉన్నది సగం పట్టుకున్నాను సార్, ఫోటో ఉన్నది సగం ఒకరిని పట్టుకున్నాను. మా తల్లి ముద్దాయి ఉన్నారని అన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు, మా తల్లి సాక్షులు ఉన్నారని అంటూ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఈ అబ్బాయిని ఫోటోలో ఉన్న అబ్బాయిని కూడా 3 టౌన్లో షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత ఎక్కడున్నారో మాకు తెలియదు. తర్వాత ఫోన్ చేశారు మాకు, చేశారు పోలీసు స్టేషన్ ఎవరు సార్ నాకు పాప తెలిసి నాకైతే వచ్చేలా చేసి ఇట్లా మీ వాళ్ళంట మీ హస్బెండ్ అంట మీ అన్న అంట రామ్మా స్టేషన్ కాడికి మాట్లాడగా అంటే ఆ పాప అంతకుముందు బట్టలు కూడా వచ్చింది సార్. నేను ఆయన పిల్లలు ఉన్నప్పుడు 12వ తారీఖు వచ్చినారు. మధ్యాహ్నం పిలుచుకొని పోయినా సార్ ఇంటి దగ్గరకు వచ్చి. పిలుచుకొని పోయిన తర్వాత మాకు 4 రోజుల తర్వాత తెలిసింది సార్. ఎందుకంటే 4 రోజులు ఆ ముందు రోజు బెంగళూరు పోయినారు సార్ మా అన్న కోసం అని. ఆ నుంచి మా అన్నను తోలుకొని వచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టిన తర్వాత మాకు పోలీసుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇంకా ఫోటో వాళ్ళు వచ్చినారు, మా ఇంట్లో చూపెట్టమని అడిగినారు, ఇల్లు సెర్చ్ చేసేసినారు. అన్నీ ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీరకపోతున్నారు సార్, అది తాళం లేదని. అన్ని ఇంటి పత్రాలు అన్నీ తీసుకొని పోయినారు సార్. తీసుకొని పోయిన తర్వాత మాకు ఇంకా 10 రోజులు అవుతుంది, వాళ్ళ నుంచి ఏం లేదు సార్. జస్ట్ బట్టలు ఏదో ఫుడ్ ఇవ్వమంటున్నారు, బట్టలు తెచ్చిమంటున్నారు. సరే తెచ్చిస్తున్నాము, అంతా తిరుగుతున్నాము. కానీ వాళ్ళు మాకేం చెప్పకున్నారు, పిల్లలు వెళ్తున్నారు సార్. మేము కూడా పని చేసుకుంటున్నాం కదా సార్. ఆ మనిషి అంటే లాక్ చేసేట సార్ అని మేము చెప్తాం పోండమ్మా అని అంటున్నారు. కానీ ఎవ్వరు మా సైడ్ ఏం మాట్లాడలేదు సార్. తర్వాత మేము ఈరోజు 20 రోజుల తర్వాత మేము సార్ని పెట్టి మాట్లాడుకుంటాం సార్. ఇంకా వాళ్ళు సార్ వాళ్ళు అయితే 3 లక్షలు కట్టమని మమ్మల్ని డిమాండ్ చేశారు సార్. కానీ మా దగ్గర అంత డబ్బులు లేవు. మా ఇంటి పత్రాలు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఆ ఇంటి పత్రాలు అమ్ముకుంటుంటే వాళ్ళే అమ్ముకుంటామని కూడా చెప్తున్నారు సార్. మేము అంతటా ఎక్కమ్మది సార్, మేము 3 లక్షలు వాళ్ళు కట్టమని ఎక్కడాలి సార్. మా దగ్గర అంత డబ్బులు లేవు సార్ అంటే సర్లేండి మేమే అమ్ముకుంటాం లేనని కూడా చెప్తున్నాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.